రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో 42% రాజకీయ విద్య ఉద్యోగ కల్పన కోసం ఈరోజు కులగణన జరిపినటువంటి తీరు, ఆ తదుపరి తెలంగాణ చట్టసభలో 2 తీర్మానాలను కూడా చట్టం రూపంలో చేసుకున్న సందర్భంలో రాజకీయ పరంగా 42% రిజర్వేషన్ అమలు చేసేటువంటి చట్టాన్ని, విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా 42% ఇచ్చేటువంటి అవకాశాన్ని బీసీ సంక్షేమ శాఖ మాజీలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఆ బిల్లును ప్రవేశపెడితే, సాటి బీసీ బిడ్డగా నేను ఆ సభలో ఆ బిల్లును బలపరిచే అవకాశం వచ్చి మాట్లాడేటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చట్టం రూపంలో 42% రిజర్వేషన్ అమలుకు ముందుకు అడుగుపడ్డ తర్వాత ఈరోజు మీరు సంవత్సరం అవుతున్నా ఎందుకు మా బీసీ బిల్లుకు మీరు ఆమోదం పొందలేదో ఈ తెలంగాణ సభలో చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉందని చెప్తా ఉన్నా. బీసీ బిడ్డల కోసం ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డెడికేషన్ కమిషన్ వేసి చట్టపరంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్యూమరేటర్ల ద్వారా 150 ఇండ్లకు ఒకరిని అధికారిగా నియమించి పారదర్శకంగా కులగణన జరిపిన తీరుతెన్నులు మీకు పంపిస్తే మీరు పట్టించుకున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులు, విప్పులము, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేట్ చైర్మన్లు, బీసీ సంఘాల నేతలందరం కూడా కలిసి జంతర్ మంతర్ ఢిల్లీ నడిబొట్టున నిరసన వ్యక్తి చేసి ధర్నాలు చేసి మేము ప్రభుత్వం యావత్తు అక్కడ రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కావాలని చెప్పని ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా లేఖ రాసినా మీరు కనీసం రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేయకుండా మా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినటువంటి ప్రభుత్వం యావత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా రెడ్డి అయినప్పటికీ కూడా బీసీ బిడ్డల ప్రయోజనం కోసం చేసేటువంటి ప్రయత్నానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో 800 ఎమ్మెల్యేలు గెలిచారు, 800 ఎంపీలు గెలిచారని చెప్పుకొని 2 మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బీసీ బిడ్డల కోసం ఏం ప్రయత్నం చేసిరు అంటున్నా. ఈరోజు మీ నిర్వాహకం వల్ల ఈరోజు బీసీలకు ప్రయోజనాలు చేకూర్చేటువంటి ఆ కార్యక్రమానికి లోక్సభ ద్వారా మీరు ఆమోదం పొందలేకపోతే ఈరోజు జరిగినటువంటి ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ పరంగా ఈరోజు మీరు 42% ఇచ్చుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ రోజు మీరు హైదరాబాద్కు 3వసారి ప్రయాణమైన తర్వాత మొదటిసారి వస్తున్న సందర్భంలో మా బీసీ బిడ్డలకు మీరు సమానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ పర్యటనతో మొత్తం ఏదో భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు చూస్తారని చెప్పినటువంటి భావనలు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో ఆహా ఓహో అని చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తే ఈ తెలంగాణ ప్రజల విజ్ఞులు ఆలోచన చేస్తారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విభజనను నరేంద్ర మోడీ గారు పార్లమెంటు తలుపులు మూసి తల్లి బిడ్డను వేరేసి తల్లిని చంపినని చెప్పినటువంటి అవహేళనగా మాట్లాడిన మాటలకి ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణలో నరేంద్ర మోడీ గారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తన, నరేంద్ర మోదీ గారి ప్రవర్తన ప్రజలు మరవకముందే ఈరోజు మహిళా బిల్లు, తెలంగాణ దేశ పునర్విభజన అంశంలో చట్టాలు తీసుకొచ్చినప్పుడు 16, 17, 18 ఈ 3 రోజులు ప్రత్యేక సమావేశాల్లో కర్ణాటకకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ విభజనను పాకిస్తాన్ విభజనతో పోల్చేటువంటి సందర్భం తీసుకొచ్చారంటే ఎంత విషం కక్కుతున్నారు మీరు మా తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ అంటున్నా. తెలంగాణ ప్రజలు విజ్ఞులు అందుకే అంటున్నా. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెంచుకున్న బీఆర్ఎస్నే లోకసభ ఎన్నికల్లో 0కు గతంలో ప్రతిపక్ష పరిమితి చేసినటువంటి ప్రజలు సమయం కోసం వేచి చూస్తున్నారు. మా తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న మీ తీరును తప్పనిసరిగా తగిన సమయంలో తెలంగాణ ప్రజలు ఎండగడతారు. ఓటు ద్వారా రాబో రోజుల్లో మీకు తప్పనిసరిగా ప్రజలు తగిన రీతిలో సమానం చెప్తారన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కొన్ని ప్రశ్నలను ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన ఇప్పటికే నేను వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మా బీసీ బిడ్డల పక్షాన కూడా
కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు. దానికి కూడా రేపటి సభ ద్వారా సమాధానం చెప్తారా, ఈరోజే సమాధానం చెప్తారా చెప్పాలి. ఈరోజు వీళ్ళ తీరు చూస్తుంటే మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పాదయాత్ర చేసిన రోజు, మణిపూర్ నుంచి ముంబైకి రెండోసారి పాదయాత్ర చేసిన సందర్భంలో దేశంలో జరుగుతున్నటువంటి అసమానతలు తొలగిపోవడానికి ఎవరి ఇస్తాయింతో తేలాల్సిందని చెప్పిన నినాదంతో తెలంగాణలో బీసీ కులగణన జరిగిన తర్వాత అసలు మేము కులగణనకు వ్యతిరేకమని రెండో ప్రభుత్వం ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో లిఖితపూర్వకంగా రాజ్నాథ్ సింగ్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మేము కులగణనకు వ్యతిరేకం అని చెప్పినటువంటి వాళ్ళు ఎప్పుడైతే తెలంగాణలో కులగణన జరిగిన తర్వాత బెంబెలెత్తిపోయి మంత్రివర్గ సమావేశంలో కేంద్రంలో జనాభా లెక్కలతో పాటు మీ కులగణన కూడా చేస్తామని చెప్పిన రోజే రేవంత్ రెడ్డి గారు సర్కార్ తెలంగాణ రోల్ మోడల్ అయింది దేశానికి అని చెప్పని ఈరోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఆఖరికి నరేంద్ర మోడీ గారు కూడా ఒప్పుకున్నట్టు వాళ్ళ క్యాబినెట్లో మేము కులగణన కూడా చేసి తీరుసామని చెప్పన్న రోజే తొలి విజయంగా మేము బీసీ బిడ్డలను భావించినాం. కానీ ఏమైంది అంటున్నారు, ఇప్పుడు ఆల్రెడీ జనాభా లెక్కలకు సంబంధించి కుటుంబాల లెక్కల గణన స్టార్ట్ అయింది. అందులో బీసీ కుటుంబాల లెక్కకు కాలం ఎందుకు పెట్టారు అని అడుగుతా ఉన్నాం. దీనికి ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంచుమించు ఈరోజు జనాభా లెక్కల స్వీయ గణన వారు ఒక పాంప్లెంట్ను కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. జనాభా లెక్కల స్వీయ గణన సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో ప్రారంభమైంది. ఈరోజు ఇందులో వాళ్ళు వచ్చి చేస్తున్నటువంటి దాన్ని ఒక కాలంను కూడా నేను ఇటీవల జనాభా లెక్కలు నేను పాల్గొన్నా, వేములలో పాల్గొన్నప్పుడు వాళ్ళు వచ్చి ఒక కాలం చూపిస్తారు. ఇంచుమించు క్వశ్చన్తో అంటే సీరియల్ నెంబర్తో కలుపుకొని 34 కాలం ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 1తో కలుపుకుంటే 34 కాలం ఉన్నాయి. ఈ 34 కాలంలో ఎక్కడా కూడా బీసీ కుటుంబాల గణన లేదు. ఈ కాలమే లేదు. ఇలా రేపు వచ్చే సంవత్సరం నుంచి 21 రోజు ఇంచుమించు జనాభా లెక్క చేస్తారు. అప్పుడు కూడా ఉండదన్నట్టే కదా. ఈరోజు కుటుంబాల లెక్క తీస్తున్న మీ దానిలో బీసీ కుటుంబాలకు సంబంధించిన జనాభా ఈరోజు ఏదైతే ఉందో జాతీయ జనాభా గణన జరుపుతున్నటువంటి కుటుంబాల లెక్కింపులో ఈరోజు బీసీలకు సంబంధించిన కాలమే లేదు అని చెప్తున్నారు. ఇందులో వెంటనే నరేంద్ర మోడీ గారు రేపు హైదరాబాద్కి వస్తున్న సందర్భంగా మా బీసీలందరి డిమాండ్, మా బీసీల సంక్షేమం పక్షాన నిన్నటి రోజు కూడా మా సంఘాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి పలు ప్రశ్నలు వేస్తూ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిని నెరవేర్చిన రేపటి రోజు ఈ 34 పక్కన 35వ కాలం వేసి సీరియల్ నెంబర్తో కలుపుకుంటే 34 లేదా 33 అవుతాయి. ఈ సీరియల్ నెంబర్తో 34 పక్కన 35వ కాలం వేసి మా బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాల లెక్క కూడా మీరు తప్పనిసరిగా తేల్చని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక 10 ప్రశ్నలు ఈరోజు నేను నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ వస్తున్న సందర్భంగా మా బీసీ సమాజ పక్షాన నేను ఈరోజు చేస్తున్నటువంటి ప్రశ్నలు జవాబు చెప్పాలి రేపటి సమావేశం ద్వారానే. ఈరోజు జాతీయ జనాభా గణనలో భాగంగా సమగ్ర కులగణన చేస్తామని హామీ ఇస్తూ 2025 ఏప్రిల్ 1న ఢిల్లీలో తీసుకున్న కేంద్ర మంత్రివర్గ నిర్ణయానికి ఇప్పటి వరకు ఏం జరిగింది, ఏమైంది రేపటి సభ ద్వారా చెప్పాలంటున్నాం. అదేవిధంగా ఏప్రిల్ 1, 2026 నుండి ప్రారంభమయ్యే దేశవ్యాప్త గృహగణన మొదటి దశలో ఓబీసీ కుటుంబాలను మీరు ఎందుకు లెక్కించడం లేదు, ఆ కాలం ఇందులో ఎందుకు పెట్టడం లేదు, ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్న. రెండోది, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళలకు ఉపకోట ఎందుకు మీరు పెట్టలేరు? ఒకవేళ రేపు మళ్ళీ మహిళా బిల్లు విడిగి తీసుకొచ్చిన మీ మద్దతు ఇస్తామని మాట ఇచ్చిన ప్రకారం ఉంటాం. ఈ ఉపకోట కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 4వది, విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచే ఏకగ్రీవంగా ఆమోదించబడిన తెలంగాణ అసెంబ్లీ బిల్లును ఆమోదించడాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడాదికి పైగా ఎందుకు నిర్లక్ష్యం చేసింది? 5వది, దేశవ్యాప్తంగా బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్ ఉన్న 50% పరిమితిని ఎందుకు తొలగించడం లేదు? మీ 11 ఏళ్ల పాలనలో భారతదేశంలో 81 కోట్ల మంది ఓబీసీ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక ఓబీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదు? 80 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో దాదాపు 60% ఉన్న ఓబీసీ సంక్షేమానికి మీరు పెట్టినటువంటి బడ్జెట్ ఎంత? ఎస్సీ ఎస్టీలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉన్నట్టే మీరు అగ్రవర్ణాలకు కూడా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే ఓవైపు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి,
అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం. మీరు వచ్చిన తర్వాత అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు 10% ఇచ్చారు. అలాంటప్పుడు మా ఓబీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఎందుకు రిజర్వేషన్ ఇవ్వడానికి మీరు ఆటంకపడుతున్నారు? ఎందుకు రిజర్వేషన్ పెంచడం లేదు? జనాభా నిష్పత్తి ప్రకారం ఓబీసీలకు శాసనసభలో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదు? మండల్ కమిషన్ సిఫార్సు ఇప్పటివరకు ఎందుకు పూర్తిగా అమలు చేయట్లేదు? ఈ విధంగా ఈ ప్రశ్నలన్నిటి కూడా ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రధానమంత్రి హోదాలో వస్తున్న వారు సమాధానం చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉందన్న మాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం అంతా కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతుందని చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అవును, మా కోణంలో ప్రజలు ఆలోచన చేసి ప్రజల ఆశీర్వాదం ఉండబట్టి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పరిపాలించినోడు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పరిపాలించినాడు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది. ఆనాడు అవినీతి అక్రమాలు నాణ్యతలను కట్టడాలు వారు కూడా ఆరోపణ చేసినట్టుగా ఏటీఎం అయింది కాళేశ్వరం చెప్పని వాళ్ళ దోపిడికి అడ్డుకట్ట వేయకుండా వాళ్ళకి అనుకూలంగా, ఎందుకంటే గల్లీలో దోస్తీ ఢిల్లీలో చెప్పి అన్నదాన్ని నిదర్శనం వాళ్ళిద్దరు ఒకటే చెప్పన్నాం. ఆ 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయకుండా వారికి ప్రోత్సహించినటువంటి బారాస ఈరోజు బీజేపీ యొక్క విధానాలను గమనించే ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టిన ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క స్కీమ్ రద్దు చేయకుండా 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొని వెళ్ళినప్పటికీ గత ప్రభుత్వం ఈరోజు అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ముందుకు పోతున్నప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వం మద్దతు ఇవ్వడం వల్ల ఈ మధ్య జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చక్కటి తీర్పు వస్తుంది, ఓట్ల శాతం పెరుగుతుంది. రేపు 2029 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా తప్పనిసరిగా ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉంటుంది. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? తెలంగాణ విభజనను అవమానించినట్టు భారతీయ జనతా పార్టీ రేపు ఓటు వేయాలన్నా? నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు మీరు అందరూ చూశారు. పార్లమెంటు తలుపులు మూసి బిల్లులు పాస్ చేయించుకుని తెలంగాణకి అని చెప్పి అవైలగా మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎందుకు తెలంగాణ సంబంధం ప్రభుత్వం తెచ్చుకోవాలని కోరుకుంటుందో అంటున్నా. ఇటీవల కర్ణాటక సంబంధించిన పేరు ఉచ్చరించినట్టు కూడా పాకిస్తాన్తో పోలిసినటువంటి భారతీయ జనతా పార్టీని ఎందుకు తెలంగాణలో రావాలని ప్రజలు కోరుకుంటారు అంటున్నా. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచితంగా మాట్లాడినటువంటి వాళ్ళు రేపు సభ ద్వారా తెలంగాణ సమాజ ముందు క్షమాపణ చెప్పండి. ఆ తర్వాత ప్రభుత్వం కొరకు ఆలోచిస్తారు. ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటి ఆలోచన ఇప్పటికే మీరు దక్షిణ తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, చేయబోతున్న అన్యాయాన్ని, పునరుద్ధరించడం ద్వారా మాకు జరుగుతున్న అన్యాయాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కళ్ళకు గట్టినట్టు చెప్పడం వల్ల ఈరోజు కేరళలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దక్షిణ తెలంగాణలో మీరు మెల్లిమెల్లిగా కనుమరుగవుతున్న తీరు. 3వ రాష్ట్రం ఈరోజు తెలంగాణ, కర్ణాటక, ఈరోజు కేరళలో కూడా 3వ రాష్ట్రం. ఈరోజు మీకు తమిళనాడులో కూడా మీరు ఏమిటి పొత్తు పెట్టుకున్న కాడు కూడా మీకేం రాని సందర్భం. తప్పనిసరిగా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి వ్యతిరేకత మొదలైనటువంటిది ఉత్తర భారతంలో కూడా వెళ్తుంది. మీరు 2029 లోక్సభ ఎన్నికలు ఇప్పటికే ఆప్కా బార్ 400 అన్నారు. మొన్నటి ఎన్నికలు 2024 2040కే పరిమితమైంది. ఇప్పుడు ప్రజలు గమనిస్తారు. 3వసారి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యతిరేకత ప్రజలకు ఏం చేయని అంశాన్ని కూడా గమనించి వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, తెలంగాణలో యథావిధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వస్తుంది. అంటే అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ కాంగ్రెస్ అవుతుంది తప్ప మీది కాదన్నమాట సందర్భంగా చెప్తా ఉన్నా. బీజేపీకి ప్రజలలో తెలంగాణలో ఏమాత్రం స్థానం లేదు. తెలంగాణలో అసలు స్పేసే లేదు, రాజకీయ శూన్యత అనేది లేదు. అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీకి అధికారం వస్తుందని చెప్పని ఎందుకు వాళ్ళ కళలు కనడం భ్రమనే తప్ప వాళ్ళ ఆలోచన. ఎందుకంటే వాళ్ళకి 8 ఎమ్మెల్యేలు ఇచ్చిన, 8 ఎంపీలు ఇచ్చిన. ఇంతకుముందు చెప్పిన మా బీసీ బిడ్డలు 42% రిజర్వేషన్ ఇవ్వలే. పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని మీరు అమలు చేయలేరు. తీరా తెలంగాణ ఏర్పాటునే ఈరోజు మీరు అవేళంగా మాట్లాడుతూ విమర్శిస్తున్నటువంటి తీరు. తెలంగాణకి ఏమరో ఒరగబెట్టిరు మీరని చెప్పి మీకు అధికారులు దేవాలని చెప్పని ప్రజలు ఆలోచించే సమయంలో ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళ ఆశలకు అనుగుణంగా ఈరోజు రైతు ప్రయోజనాలు, కార్మికుల ప్రయోజనాలు,
ఈరోజు యువకుల ప్రయోజనాలు, నిరుద్యోగుల ప్రయోజనాలు, మహిళా ప్రయోజనాలు, అన్ని వర్గాల ప్రయోజనాలు ఈరోజు ఈ ఇందిరమ్మ రాజ్యంలో తీరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదం మళ్ళీ దొరుకుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతోటి తెలంగాణలో తిరిగి అధికారంలోకి వస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్కు బీజేపీకి స్థానం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటని ప్రజలకు అర్థమైపోయింది. వీళ్ళు ఎన్ని కుప్పిగంతులు వేసినా, బీఆర్ఎస్ బీజేపీ వీధి కొట్లాటలు ఎన్ని చేసినా రేపు ఇద్దరు కలిసే మళ్ళీ పనిచేస్తారు, వాళ్ళిద్దరు కలిసే పోతారని చెప్పి ప్రజలలో ఉంది. కాబట్టి వారికి స్థానం తెలంగాణ లేదని నేను గంటాపతంగా చెప్పగలుగుతున్నా. మీరు గమనించండి, వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుని పోతున్నాం. భద్రాచలం ఆలయానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్నటువంటి గోదావరి పుష్కరాలు బ్రహ్మాండంగా జరపాలని చెప్పి నిధులు వెచ్చించుకున్నాం. దేవాలయ నిర్మాణానికి కోసం ఇక్కడ మంచిరేవుల దగ్గర కూడా దేవాలయాన్ని నిర్మించే ప్రయత్నం ఉన్నాం. ఈరోజు అన్ని వర్గాలను, అన్ని మతాలను గౌరవించుకుంటూ ముందుకు పోయేటువంటి పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఉన్నది. వాళ్లకు ఇంతకుముందు అనేక సమావేశాలు చెప్పినాం. మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రాంతీయ భాష రాష్ట్రాలుగా విడదీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నది వాళ్ళు. ప్రజలు విజ్ఞులు, ప్రజలు ఆలోచన చేస్తూనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారని చెప్పిన మాట చెప్పిన. తప్పనిసరిగా మేము ప్రతి నిత్యం ప్రజలలో ఉంటున్నాం. అన్ని వర్గాల ప్రజల గౌరవాన్ని కాబట్టి ముందుకు పోతున్నాం. కాబట్టి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ప్రజలు తెలంగాణలో వాళ్ళు ఎన్ని మాటలు, ఎన్ని మభ్యపెట్టే మాటలు, ఎంత మోచేతికి బెల్లం పెట్టి అరచేతులు వైకుంఠం చూపే ప్రయత్నం చేసినా ప్రజలు విశ్వసించారని చెప్పి చెప్పగలుగుతున్నాం. లేదు, కరీంనగర్లో జరిగినటువంటి ఆ దొంగతనం పైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పోలీసులు పలు బృందాలుగా మరి గాలింపు జరుపుతూ ఉన్నారు. దోషుల పైన కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ దొంగలను వారి ముఖాల ఆధారంగా దొరకబట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆధునిక సాంకేతిక కూడా దృష్టిలో పెట్టిన ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు గన్ కల్చర్ అనేది మీ ఆల్రెడీ ఈ రాష్ట్రంలో పబ్ కల్చర్ ఈరోజు ఏదైతే ఉందో గంజాయిత రాష్ట్రంగా మా క్లబ్ కల్చర్ ఉండకూడదని చెప్పనేది చేసిన ప్రయత్నంలో భాగంగా గన్ కల్చర్ కూడా మేము వ్యతిరేకము. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అంతరాష్ట్ర దొంగలకు మేము భావిస్తూ ఉన్నాం. వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఈగల్ అనేటువంటి ఒక పోలీసులో ఉన్నటువంటి ఒక సంస్థను బలోపేతం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఆ రోజు కూడా జరిగిన దొంగతనం పోలీసులకు సమాచారం అందిన 6 నిమిషాల్లోనే అక్కడికి వెళ్ళారు. అంటే వాళ్ళు సమాచారం ఇచ్చారు, వీళ్ళకి సమాచారం అందింది, అక్కడ ఘటన జరిగిన 11 నిమిషం. అంటే పోలీసు సమాచారం అందినాక 6 నిమిషాల్లోనే సంఘటన స్థానాలకు వెళ్ళడం జరిగింది. భరోసాని ఇవ్వడానికి కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆసుపత్రులు ఉన్న వారిని కూడా మేము పరామర్శించడం జరిగింది. వారికి ఏం కావద్దని ఆ భగవంతుడి నుండి కోరుకోవడం జరిగింది. వారు కూడా కోలుకుంటున్నారు. మేలైనటువంటి వైద్యాన్ని కూడా అందించాలని చెప్పి డాక్టర్లకు చెప్పడం జరిగింది. ఈ కల్చర్ మంచిది కాదనేటువంటి భావనలో ఈ ప్రభుత్వం ఉక్కుపాదం అవుతుంది. ఎంతటి పెద్ద నేరస్తులైనా తప్పనిసరిగా వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్పి చట్టపరంగా వారిని చర్య